ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదు బిడ్డ, రేపు ఉదయాన్నే కోడి కూసేలోపే ఈ శుభవార్త, ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. ఎన్ని పనులున్నా సరే వెంటనే వినిబిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, చూడబా, నీ మనసును నువ్వు ఏ విధంగా బాధ పెట్టుకుంటున్నావో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకుంటున్నాను. అలాగే నీ మంచి కోసమే ఈరోజు నీ జీవితానికి సంబంధించిన ఒక అర్థమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని, ఒక మంచి మాటలతో ఈ బాబా ఈ సందేశాన్ని నువ్వు చూసే విధంగా చేయబోతున్నాడు తల్లి. ప్రతి సందేశం కూడా ఏంటంటే, నీ జీవితంలో జరిగేటటువంటి ఒక్కొక్క సమస్యకు ఉదాహరణగా మనకి రిలేటెడ్గా ఉండే విధంగా బాబాగారు ఏదో ఒక సందేశాన్ని మాకు కాస్త ఊరటనిచ్చే విధంగా మనకైతే ప్రతి సందేశాన్ని కనిపించే విధంగా చేస్తారు. అంటే ఎవరైతే కొంచెం అయ్యో ఈరోజు మాకు ఏదైనా కానీ కొంచెం బాగా మేము అనుకున్న విధంగా అనుకూలంగా జరిగితే బాగున్నో, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మేము బాధపడకుండా ఉంటే బాగున్నో, ఈ సమస్య అనేది దూరం చేస్తే బాగున్నో, బాబా ఈరోజు మా కోరిక నెరవేరిస్తే బాగున్నో, ఈరోజు మేము ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటున్నాము, ఆ వ్యాపారానికి సంబంధించిన సలహాదారులు ఎవరైనా కానీ మాకు మంచిగా సలహాలు ఇస్తే బాగున్నో, లేదంటే మేము పెట్టినటువంటి పెట్టుబడులకు మాకు కాస్తైనా మంచి లాభం వస్తే బాగున్నో, లేదంటే మేము ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాం, ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా కానీ మంచి అవకాశం వస్తే బాగున్నో, ఇలా దేని గురించి అయితే బాధపడుతూ ఉంటామో, ఏ సమస్య గురించి అయితే మనం బాధపడుతూ అయ్యో ఈరోజు ఈ సమస్య దూరం అయితే బాగుండని అనుకొని ఆ కోరిక అంటే బాబా దయతో ఈరోజు ఈ పనిని ప్రారంభించాను. ఈ ఉద్యోగంలో ఎప్పటి నుంచో చాలా రోజులుగా కష్టపడుతూ వచ్చాను. ఈ ఉద్యోగం కాకుండా మరొకటి మంచిగా హాయిగా ఉండేటటువంటి ప్రమోషన్ జాబ్తో నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగున్నో, లేదంటే మా అమ్మాయికి చాలా రోజుల నుంచి వివాహ సంబంధాలు వస్తున్నాయి, మంచి సంబంధం కుదరడం లేదు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటాం కదండి. బాబాకి ప్రతిరోజు కూడా మన మాటలు వింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, కాలం కలిసి రావాలి అంటారు కదా, అలా మనకి కాలం అనేది కలిసి రావాలి. అదేవిధంగా మనకు ఏదైనా కానీ అదృష్టం అనేది, అంటే మన జీవితం మొత్తం మీద ఆవగించేంత అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? అది భగవంతుడు మనకి స్వయంగా ఇస్తే రాదు, లేదంటే పక్కన వాళ్ళకు వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా అదృష్టాన్ని పొందేటటువంటి అర్హత మనకుంటే బాగుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేసేటటువంటి పాప పుణ్యాల ఫలితంగా, మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలనే దాన్ని భగవంతుడు ముందే నిర్దేశిస్తాడు. అంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలా పూర్వజన్మ సుకృతం బట్టి మనం ఏదైనా సరే మనం చేసుకునేటటువంటి పాపకర్మల ఫలితంగా మనకి మంచి అంటే ఒక మంచి జరగాలన్నా, ఒక అదృష్టం కలిసి రావాలన్నా ఏదైనా సరే దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి. కానీ మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ బాబా భక్తులమయ్యాం కాబట్టి నిజంగా చాలా అదృష్టవంతులుగా భావించి ఇకనైనా సరే ఆయన మార్గంలో మనకన్నీ కూడా ఏదైనా కొంచెం లేట్ అవుతున్నా కూడా మన కోరిక అనేది తీరాలని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలన్నమాట. బాబాగారిని దూషించడం, లేదంటే జరిగినప్పుడు ఆయన పొగడ్డం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. మనకి ఏ సమస్య అనేది ఎప్పుడు తీరిపోవాలనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆయనకు ఏమీ చేతక కాదు, లేదంటే ఆమె తన నుంచి ఆశించింది కాదు. మనం పూజించకపోయినా, వ్రతం చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా లేకపోయినా బాబా ఎప్పుడు కూడా ఆయన ఒకే రూపంలో ఉంటారు.
అలాగే ఒకే మనసుతో ఉంటారు. అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోయేటటువంటి భగవంతుడు కాదు. భగవంతుల్లో ఆయన కరుణామూర్తి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇది కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరుడి రూపంలో మన సాయిని మనం ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూ ఉంటాం. కాబట్టి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి సాయినాథుడిని మనం అంత ఈజీగా అంటే మా కష్టం నెరవేరడం లేదు కాబట్టి నువ్వు లేవు అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా అంటాము. కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు క్షణక్షణం మన నాలుకపై ఆనామ్మే వస్తుంది. బాబా మమ్మల్ని నిజంగా చూస్తున్నావా? ఏంటయ్యా మాకు ఈ కష్టం, ఏంటయ్యా మాకు ఈ కోరిక, ఇన్నాళ్ళ నుంచి మేము ఎంత కష్టపడుతున్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ప్రతిఫలం ఏది బాబా? ఇలా అనుక్షణం కూడా ఆయన కోసం పరితపిస్తూ ఆయన కోసం ఒక చిన్న సహాయమైన ఆయన మనకి చిన్న సహాయమైనా సరే నా సాయి తండ్రి నాకు అందివ్వకపోవడనే ఆశతో ఎంతగానో మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఇది వాస్తవమే కదా. అలా ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధ సబూరుతో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకొని అంటే ఆయన నిరంతరం కూడా ప్రతి నిత్యం కూడా లేచింది మొదలు పడుకోబోయే మొదలు వరకు ప్రతిసారి కూడా ఆయన మనకి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా కానీ ఎంత శ్రమ చేసినా కానీ నన్ను మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. పదే పదే ఏదో ఒక సమయంలో నాకు ఇది చేశాను బాబా, ఇలా జరుగుతుంది బాబా అని తన వంతుగా తను విన్నవించుకుంటూనే ఉన్నాడు. మనం కూడా ఆయనకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా ఆయన చేసేటటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తేనే కదా అని బాబా కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి మన వైపు మనం న్యాయంగా ఉండాలి. కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏం చేస్తామంటే, బాబా నువ్వు నిజంగా ఉన్నామా, నువ్వు ఏంటి మేమింత బాధపడుతున్నాము, ఇంత నరకం చూస్తున్నావు, నువ్వు కూడా చూస్తూ ఉన్నావు కదయ్యా, అయినప్పటికీ ఎందుకయ్యే మమ్మల్ని ఇలా పరీక్షిస్తూ ఉన్నావని అనుకుంటూ ఉంటాము. నిజంగా బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా ఉండాలి. మీకున్నటువంటి బాధను ఓర్చుకొని బాబా నామాన్ని స్మరిస్తూ ఉండండి. చేసినటువంటి పాపకర్మ ఫలితంగా కొన్ని తప్పకుండా అనుభవించాలి. ఎవరు ఏ రూపంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలో ఆ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలి. ఇవన్నీ కూడా మనం పుట్టకముందే మనకి బ్రహ్మదేవుడు మన తలరాతను నిర్దేశించి ఉంచుతాడు. కాబట్టి మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్యను కానీ లేదంటే మన కోరికలు నెరవేర్చుకోలేక అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం అది అనుభవించక తప్పదు. ఆయన ఎప్పుడు కూడా దూషించకుండా ఆయన అర్థం చేసుకోండి మన బాబాగారు అంటున్నారు. బాబా అందుబాటులోనే అటువంటి సంతోషాన్ని ఇవ్వడం మనకి చాలా అంటే చాలా సింపుల్. బాబాకు కాబట్టి చాలా పట్టలేనటువంటి సంతోషాన్ని రేపు ఉదయాన్నే కోడి కూసేలోగానే మీకు ఒక మంచి శుభవార్త వినిపించిపోతున్నాను బిడ్డ. నువ్వు దేని గురించి కూడా బాధపడకు. నువ్వు దేని గురించి అయితే నన్ను అడిగావో అందులోనే నీకు నీ కష్టంలోనే ప్రతిఫలం కనిపించబోతుంది. కాబట్టి నా పైన ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలమ్మా. నీకు ఎప్పుడు కూడా అంటే నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. కష్టాలు వచ్చాయని కన్నీరు పెడుతూ కృంగిపోతూ ఉండవద్దమ్మా. ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడు. గతం గత అని చెప్పి ధైర్యంగా ఉండమ్మా. ధైర్యంగా నువ్వు ఉంటేనే నీ బాబా చేసినటువంటి అద్భుతాన్ని చూడగలుగుతావు. నీ బాబాపై నమ్మకం ఉంటేనే చూడగలుగుతావు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.